34th క్వశ్చన్. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్ 1 మంచాల ఆదినారాయణ, సెకండ్ 1 చింతా దీక్షితులు, థర్డ్ 1 మంచాల జగన్నాథరావు, ఫోర్త్ 1 నండూరి రామ్మోహన్ రావు. సరైన జవాబు థర్డ్ 1 మంచాల జగన్నాథరావు. 35 ఏ పని చేసినా మన కోసం చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియచేయడమే ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్ 1 బంగారు పాపాయి, సెకండ్ 1 బంగారు మొలక, థర్డ్ 1 మేమే మేకపిల్ల, ఫోర్త్ 1 మేకపోతు గాంభీర్యం. సరైన జవాబు 2 బంగారు మొలక. 36 కింది వానిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్ 1 పొడుపు విడుపు, 2 బంగారు మొలక, 3 బుద్ధి బలం, ఫోర్త్ 1 బావిలో నీళ్లు. సరైన జవాబు 1 పొడుపు విడుపు. 37th క్వశ్చన్. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఆప్షన్స్ 1 నండూరి రామ్మోహనరావు, సెకండ్ 1 చింతా దీక్షితులు, థర్డ్ 1 కందుకూరి రామభద్రరావు, ఫోర్త్ 1 జీవి సుబ్రహ్మణ్యం. సరైన జవాబు 2 చింతా దీక్షితులు. 38th క్వశ్చన్. నూరి చిలకలకు ఒకటే ముక్కు, పొడుపు కథనం విడువు. ఆప్షన్స్ 1 అరటిపండు, సెకండ్ 1 ముగ్గు, థర్డ్ 1 నాలుక, ఫోర్త్ 1 పళ్ళగు. సరైన జవాబు ఫోర్త్ 1 పళ్ళగుత్తి. 39th క్వశ్చన్. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆప్షన్స్ 1 అరటిపండు, సెకండ్ 1 ముగ్గు, థర్డ్ 1 నాలుక, ఫోర్త్ 1 పళ్ళగుత్తి. సరైన జవాబు 1 అరటిపండు. 40 ఎప్పుడు కదలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరితో అన్నారు. ఆప్షన్స్ 1 సూరి సీతితో, సెకండ్ 1 సీతి సూరితో, థర్డ్ 1 సీతి వెంకీతో, ఫోర్త్ 1 వెంకీ సీతితో. సరైన జవాబు 2 సీతి సూరితో అన్నారు. 41 పొడుపు విడుపు పాఠంలో వసారలో కూర్చుని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు. ఆప్షన్స్ 1 సూరి, 2 సీతి, 3 వెంకీ, ఫోర్త్ 1 గిరి. సరైన జవాబు ఫోర్త్ 1 గిరి. 42 హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు. ఆప్షన్స్ 1 నండూరి రామ్మోహనరావు, 2 చింతా దీక్షితులు, 3 జీవి సుబ్రహ్మణ్యం, ఫోర్త్ 1 మధురాంతకం రాజారావు. సరైన జవాబు నండూరి రామ్మోహనరావు 1. 43 కింది వానిలో టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు చేసిన వారు. ఆప్షన్స్ 1 చింతా దీక్షితులు, 2 జీవి సుబ్రహ్మణ్యం, 3 నండూరి రామ్మోహనరావు, ఫోర్త్ 1 మధురాంతకం రాజారావు. సరైన జవాబు 3 నండూరి రామ్మోహనరావు. 44 రామకృష్ణ కవి ఇంటి పేరు. 1 తెనాలి, సెకండ్ 1 గార్లపాటి, థర్డ్ 1 వికట కవి, ఫోర్త్ 1 గోపాలం. సరైన జవాబు 2 గార్లపాటి. 45 కింది వానిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది. ఆప్షన్ 1 హరివిల్లు, 2 నరావతారం, 3 అక్షరయాత్ర, 4 ఏకాదశి. సరైన జవాబు ఫోర్త్ 1 ఏకాదశి కాదు. 46th క్వశ్చన్. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు. ఆప్షన్స్ 1 దుర్గా, 2 కాళికాదేవి, 3 ఆంజనేయుని, ఫోర్త్ 1 అమ్మవారి. సరైన జవాబు 2 కాళికాదేవి. 47th క్వశ్చన్. కాగు అనగా అర్థం. ఫస్ట్ 1 తపాలా, 2 నేరుగా, 3 పెద్ద బిందె, ఫోర్త్ 1 పెద్ద పాత్ర. సరైన జవాబు 3 పెద్ద బిందె. 48th క్వశ్చన్. దుఃఖంకు వికృతి రూపము. ఫస్ట్ 1 దుఃఖమం, 2 దుఃఖము, థర్డ్ 1 దూకము, ఫోర్త్ 1 దోకలి. సరైన జవాబు థర్డ్ 1 దూకలి. 49th క్వశ్చన్. కింది వానిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్ 1 మేమే మేకపిల్ల, 2 చేయి కలపండి, 3 మంచి బాలుడు, ఫోర్త్ 1 సహకారం. సరైన జవాబు 1 మేమే మేకపిల్ల. 50 కొంచెం ఈ కంచె జరపవు,
నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాలి, 2 ఏరు, 3 చెట్లు, 4th వన్ నిప్పు. సరైన జవాబు 1 గాలి. 51. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసిన చందమామ కథే ఈ పాఠ్యాంశం. ఆప్షన్ 1 బంగారు మొలక, 2 బంగారు పాపాయి, 3 మేమే మేకపిల్ల, 4th వన్ మేకపోతు గాంభీర్యం. సరైన జవాబు తెలిస్తే కామెంట్ చేయండి. సరైన జవాబు ఆప్షన్ 3 మేమే మేకపిల్ల. 52. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశం గల పాఠ్యభాగం. ఆప్షన్ 1 మేమే మేకపిల్ల, 2 బంగారు పాపాయి, 3 మేకపోతు గాంభీర్యం, 4th వన్ బంగారు మొలక. సరైన జవాబు 1 మేమే మేకపిల్ల. 53. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని గుర్తు పుట్టింది? ఆప్షన్ 1 బొంబాయి రాజు, 2 ఢిల్లీ రాజును, 3 కళింగ రాజును, 4th వన్ అంగదేశ రాజును. సరైన జవాబు 2 ఢిల్లీ రాజును. 54th క్వశ్చన్ తెలుగు తోట పాఠ్యభాగ రచయిత. ఆప్షన్ 1 కందుకూరి రామభద్రరావు, 2 చింతా దీక్షితులు, 3rd వన్ నండూరి రామ్మోహనరావు, 4th వన్ శ్రీశ్రీ. సరైన జవాబు ఆప్షన్ 1 కందుకూరి రామభద్రరావు. 55. గేయమంజరి అనే రచన ఎవరిది? ఆప్షన్ 1 చింతా దీక్షితులు, 2 నండూరి రామ్మోహనరావు, 3 శ్రీశ్రీ, 4th వన్ కందుకూరి రామభద్రరావు. జవాబు కందుకూరి రామభద్రరావు. 56. ఈ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఈ పంక్తులు గల పాఠం. ఆప్షన్ 1 తెలుగు పూలు, 2 తెలుగు తోట, 3 చేయి చేయి కలపండి, 4th వన్ పద్యరత్నాలు. సరైన జవాబు 2 తెలుగు తోట. 57th క్వశ్చన్ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియచేయడమే ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్ 1 మేకపోతు గాంభీర్యం, 2 జింక, 3 దిలీపుని కథ, 4th వన్ బుద్ధిబలం. సరైన జవాబు ఆప్షన్ 1 మేకపోతు గాంభీర్యం. 58th క్వశ్చన్ తాళ్లపాక తిమ్మక్క కాలం. ఆప్షన్స్ 1 13వ శతాబ్దం, 2 14వ శతాబ్దం, 3 15వ శతాబ్దం, 4th వన్ 16వ శతాబ్దం. సరైన జవాబు ఆప్షన్ 4 16వ శతాబ్దం. 59. కింది వాణిని సరిగా జతపరచండి. ఫస్ట్ వన్ సుమతి శతకం. సుమతి శతకం అనేది కంద పద్యంలో రాయబడింది. సెకండ్ వన్ తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకం అనేది ఆటవేలది. థర్డ్ వన్ సుభద్ర కళ్యాణం అనేది మంజరి ద్విపదలో రాయబడింది. ఆప్షన్ వచ్చి సరైన జవాబు 2 BCA. 60. దేశ సేవ కంటే దేశార్చన లేదు. పద్య పాదం తర్వాత వచ్చే పాదంను కనుగొనండి. ఫస్ట్ వన్ అన్న తమ్ముడు యానురాలప్తవరులే. 2 స్వార్థపరత కంటే చావు లేదు. 3 దారి బాలిమి నెంతయైన కూడా. 3 4th వన్ బహుళ సభచేత పలకవచ్చు. సరైన జవాబును కామెంట్ చేయండి. సరైన జవాబు 2 స్వార్థపరత కంటే చావు లేదు. 61. దిలీప మహారాజు భార్య పేరు. ఆప్షన్ 1 సుదక్షిణాదేవి, 2 సులోచనాదేవి, 3 వశిష్ఠాదేవి, 4th వన్ వాసిష్ఠిదేవి. సరైన జవాబు ఫస్ట్ వన్ సుదక్షిణాదేవి. 62. కింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. మంచి బాలుడు. ఫస్ట్ వన్ మంచి బాలుడు. మంచి బాలుడు అనేది గేయ కథ. సెకండ్ వన్ పొడుపు విడుపు. పొడుపు విడుపు అనేది సంభాషణ. మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల అనేది కథ. తొలి పండుగ అనేది కథనం. ఆప్షన్స్ 1 CABD, 2 CADB, థర్డ్ వన్ CBAD.